హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భవదాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ గారి పాత్ర ఏమిటి? ఇన్నర్ రింగ్ రోడ్లోను ఫైబర్ నెట్లోను ఇలా రకరకాల అంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన అనేక కార్యక్రమాల్లో లోకేష్ పాత్ర ఉంది అని అధికార పక్షం ఆరోపిస్తోంది. అయితే నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ అసలు నాకేం సంబంధం, నేను ఐటీ పంచాయతీరాజ్ మాత్రమే చూశాను, ఇదంతా కూడా రాజధానికి సంబంధించిన ఏ వ్యవహారమైన ఇన్నర్ రింగ్ రోడ్ అనేది డిజైనింగ్ అయింది కానీ ప్రారంభం కాలేదు, పనులు నడుస్తున్నాయి అంతవరకే అప్పటికి. అయితే వీటిల్లో మేమేదో అవినీతి చేశామని ఎందుకు మాట్లాడుతున్నారు అని మాట్లాడాడు ఆయన. అయితే ఇప్పుడు గొడవ ఏమిటి, వీళ్ళు అలాట్మెంట్ చేసినప్పుడే అలాట్మెంట్స్ అన్నీ కూడా ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం చేశారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైనింగ్లోనే స్కామ్ జరిగింది, ఎవరెవరికి ప్రయోజనం కలగాలి, ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలి అన్న పద్ధతిలో ఈ డిజైనింగ్ నడిచింది. ఆ టైంలోనే అవినీతి కూడా జరిగింది. ఇప్పుడు రోడ్డు వైడనింగ్ జరుగుతుంది అనుకోండి, ఓ చోట వైడనింగ్ జరుగుతూ ఉండగా ఆ వైడనింగ్ మార్క్ చేసే వాళ్ళకి లంచాలు ఇచ్చి 1 అంగుళం 2 అంగుళాలు యువతలకి పెట్టించడం లాంటివి జనరల్గా చేస్తారు. చిన్న అలైన్మెంట్, అదేం పెద్ద మీకు ఇబ్బందికరంగా కూడా అనిపించదు. కన్స్ట్రక్షన్కి ఇబ్బంది లేకుండా అంటే పిల్లర్ పోవటం ఇలాంటివి జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో చిన్న వైలేషన్ జరుగుతుంది, దానికే ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అటువంటిది రోడ్డు నిర్మాణం జరిగింది. రోడ్డు నిర్మాణానికి అలైన్మెంట్ వాళ్ళు డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసేటప్పుడే ఏ ఊళ్ళు బాగుపడాలి, ఎవరెవరి పొలాలు బాగుపడాలి, ఎవరెవరి పొలాలు దీని మీదకి రావాలి, వచ్చిన తర్వాత బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదా. ఎప్పుడైతే వ్యాపారము రాజకీయము కలిసి ప్రయాణం ప్రారంభిస్తాయో అక్కడ ఖచ్చితంగా అవినీతి ఉంటుంది, ఎవరు అవునన్నా కాదన్నా. అదే జరిగింది. పర్టికులర్గా ఒక పెద్ద స్కీమ్ అనుకున్నప్పుడు, క్యాపిటల్ నిర్మాణము అనే ప్రోగ్రాం అనుకున్నప్పుడే విపరీతంగా మనీ స్పిన్ అవుతుంది అనే అవగాహన వారికి ఉంది. క్యాపిటల్ ఏరియాలో భూములు అనగానే అవి భవిష్యత్తులో పెరిగిపోయే ధరలు ఇవన్నీ దృష్టిలో ఉంటాయి. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ వాలేరు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎపిసోడు, ఈ రోడ్డు పక్కన ఉండేటువంటి భూములు వీటన్నిటినీ జాగ్రత్తగా ముందే కొని సెక్యూర్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అమరావతి అనేది అవుతుంది అనేది ముందే లీక్ అయ్యి ముందస్తుగానే, అంటే ఇది ప్రకటన రావడానికి ముందే నిర్ణయం జరిగి ఆ ఏరియాలో ల్యాండ్స్ కొన్నారు అనేది కూడా ఒక స్కామ్ ఉంది. దీంతో పాటు చాలామందికి లోపల అలాట్మెంట్స్ ఇచ్చారు. ఈ లోపల అలాట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అందరి దగ్గర కూడా ఆల్రెడీ ముడుపులు తీసుకున్నారు అనేది. ఇది మాత్రమే కాకుండా లోపల అనేక నిర్మాణాలు ప్రారంభించారు, సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీ ఇవన్నీ. వీటితో పాటు కొన్ని అంటే పేదలకి గృహ నిర్మాణం అలాగే ఉద్యోగులకి గృహ నిర్మాణాలు ఇవి కూడా జరిగినాయి. ఈ మొత్తం వ్యవహారంలో లోపల నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కాంట్రాక్టులు కేటాయించడంలో కూడా డబ్బులు ముట్టాయి అనేది ఒక ఎలిగేషన్ ఉంది. ఓకే, వీటన్నిటి మీద సీరియస్గా విచారణ జరిపించాలి. చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు ఈ ఎపిసోడ్ మొత్తం మీద, రాజధాని ఎపిసోడ్ మొత్తం మీద అని. ఇప్పుడు ఆ రోజున జలయజ్ఞం అని ప్రారంభించాడు ఆయన. ఇరిగేషన్ మీద విపరీతంగా డబ్బులు కేటాయించినప్పుడే అవినీతి చేయడానికి అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లకి వాళ్ళు ఫస్ట్ టైం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఫస్ట్ టైం అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ముందే అంటే కాంట్రాక్ట్ అలాట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా డబ్బులు ఇవ్వటం ప్రారంభించారు. దానికి కొనసాగింపులోనే చంద్రబాబు గారు కూడా ఇక్కడ చేశాడు. అది ఈ చేసిన క్రమంలో చాలా డబ్బులు చేతులు మారాయి అనేది చాలా క్లియర్గా ప్రభుత్వానికి తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వానికి. అప్పుడున్న ప్రభుత్వ అధికారులకే తెలుసు. ఈ పూర్తి అవగాహనతోనే ఈ కేసులు పెట్టారు.
రేపొద్దున వీళ్ళు చేసేటువంటి అలైన్మెంట్స్ అలాట్మెంట్స్ ఈ ఎపిసోడుల్లో కూడా అనేక అవినీతి కేసులు బయటకు వస్తాయి. ఏది జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కూడా ఈరోజు స్పెసిఫిక్గా చెప్పాడు ఆయన, అవినీతికి ఏమాత్రము తావులేని పరిపాలన మేము అందిస్తున్నామని. నిజంగా అందిస్తున్నాడా లేదా అనేది రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తేలుతుంది. వాళ్ళు వచ్చే వరకు ఈయన నీతిపరుడే, ఈయన అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళు అవినీతి పరులే. ఇలా నడుస్తోంది ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న యుద్ధం. ఈ యుద్ధంలో ప్రస్తుతానికి ఆనాటి ప్రభుత్వం చేసిన ప్రతి యాక్టివిటీ మీద నిఘా వేశారు. దీనికి అండగా కాగ్ రిపోర్ట్ ఉంది వాళ్ళకి, కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఆడిట్ వారి రిపోర్ట్ ఉంది. ఎక్కడెక్కడ అతిగా డబ్బులు ఫ్లో అయినాయి అనే దానికి సంబంధించి అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలని ముందు పెట్టుకుని వీళ్ళు ఏ ఏరియాల్లో స్కామ్ జరగడానికి అవకాశం ఉందో అవన్నీ డిజైన్ చేసి కేసులు పెట్టుకుని కూర్చున్నారు. కాబట్టి కేసులన్నీ ప్రూవ్ అవుతాయా పోతాయా అనేది వేరే గొడవ. ఆధారాలు చూపించండి అని ఇప్పుడు అడుగుతున్నారు. ఆధారాలు ఇప్పుడే చూపించాల్సిన అవసరం లేదు, ట్రయల్ అప్పుడు చెప్తామంటారు వాళ్ళు. ట్రయల్ అప్పుడు ఆధారాలు చూపించగలరా లేదా అనేది వేరే గొడవ. కానీ ముందు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ట్రయల్ ఇప్పట్లో జరగదు. ఓకే, అదే 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుచేత ఇమ్మీడియట్గా ట్రయల్స్ ఏవి జరగవు. ట్రయల్ జరిగినప్పుడు ఆధారాలు చూపిస్తూ ఉంటారు. ఆధారాలు ఉన్నాయని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ముడుపులు ముట్టాయి అనే ఆరోపణలే తప్ప ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్లో డబ్బులు అక్కడి నుంచి వెనక్కి వచ్చినాయని అంటున్నారు. కిలార్ రాజేష్ పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడనే మాట కూడా అసెంబ్లీ వేదిక మీద మాట్లాడేశారు. పేరుని నాని గారు మాట్లాడారు. ఆయన దగ్గర ఆధారం ఉండి మాట్లాడలే, జస్ట్ ఒక వేగ్ విమర్శ వేశాడు. కోర్టు ఆధారం అడిగితే ఆయన డ్రా చేసి పట్టుకొస్తున్నప్పుడు వీడియో ఉందా, ఫోటో ఉందా, ఎవరు చూశారు, చూసిన వాళ్ళు ఏమైనా చెప్తారా కోర్టుకు వచ్చి? లేదు, డ్రా చేసింది ఎక్కడైనా బ్యాంకులోనా, ఆ బ్యాంకులో ఏ అకౌంట్లో నుంచి ఈయన డ్రా చేశాడు, విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చాడా, చెక్ ఇచ్చాడా, ఇవన్నీ అడుగుతుంది కోర్టు. ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాలి గవర్నమెంట్. అందుకని ఇవన్నీ నిలబడే కేసులని నేను అనుకోవడం లేదు. ఊరికనే వేగ్గా ఆరోపణలు చేస్తున్నారు. కానీ కొన్ని కేసుల్లో కొన్ని ఆధారాలు చూపిస్తే చూపించవచ్చు, అంతే తప్ప పూర్తి స్థాయిలో వీళ్ళని వాళ్ళు చెప్తున్నటువంటి లైఫ్ పడేటువంటి సెక్షన్స్ ఉన్నాయి దానిలో. ఆ సెక్షన్స్ అన్నీ వాళ్ళ మీద ప్రూవ్ అయిపోయి వీళ్ళందరూ జైలుకి వెళ్ళి జీవితకాలం ఉంటారని అయితే నేను అనుకోవడం లేదు. ఓకే, కానీ హెరాస్ చేయటం, ఇబ్బంది పెట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒకందుకు మంచిదే. నిజానికి దీని మీద బయట చర్చ జరగాల్సింది కేవలం ఈ ఇన్సిడెంట్ మీద కాదు, చంద్రబాబు అరెస్టు, జగన్ ఇలా చేస్తున్నటువంటి దాని మీద కాదు. నిజానికి చర్చ జరగాల్సింది ఎక్కడంటే లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైనప్పటి నుంచి ప్రభుత్వాలు అంటే రాజకీయాలు వ్యాపారము కలిసి నడవటం ప్రారంభించిన రోజు నుంచి జరిగిన ప్రతి యాక్టివిటీ మీద నిఘా పెడితే అనేక మంది దొరుకుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దొరుకుతాడు, చంద్రబాబు నాయుడు గారు దొరుకుతాడు. అనేక కేసులు ఉన్నాయి ఇంకా ఆ రోజుల్లోనే. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పరిపాలన సాగిన 9 ఏళ్లలో జరిగిన స్కాములు అనేకం ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలోను, ఆ తర్వాత ముఖ్యమంత్రులైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలోను, రోసయ్య గారి పాలనలోను అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి. వీటన్నిటి మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న. కానీ జనంలో చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రభుత్వాలు పెద్ద స్థాయిలో అవినీతి పాల్పడడం ప్రారంభించింది 90ల తర్వాతే. 90లకి ముందున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ ఆస్తులు చాలా తక్కువ. 90ల తర్వాత ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రంలోనైనా కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే మంత్రులైన వాళ్ళు సంపాదించిన సంపాదన 90లకి ముందున్నటువంటి రాజకీయ నాయకుల ఆస్తులు 90ల తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకుల ఆస్తులు కంపేర్ చేస్తే వాటికి 8 నుంచి 10 ఎక్కువ సంపాదించారు వీళ్ళు. ఓకే, తక్కువ టైంలోనే. ఇది సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం అవినీతి మీద యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు జగన్ గారు.
సీరియస్గా చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి కూడా చాలా బీభత్సమైన స్థాయిలోనే ఉంది. దానికి కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది రేపు పొద్దున్న కోర్టు ముందుకు వెళ్ళి. ఓకే సార్, దీనివల్ల అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, దానివల్ల జగన్ ప్రభుత్వంపై కూడా జనాలు కొంచెం వ్యతిరేకత ఉందని వింటున్నాము, అది కూడా నిజమేనా? జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది వాస్తవమే. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. అంటే ఆయన మిగిలిన అభివృద్ధి అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు వదిలిపెట్టేసి కేవలం నగదు బదిలీ పథకాల మీదే కేంద్రీకరించాడు. అందరికీ డబ్బులు వేసేస్తున్నాడు ఆయన. డబ్బులు వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన విషయాలు ఏవి మీరు మాట్లాడొద్దు అన్న టోన్లో వ్యవహరిస్తున్నాడు. దీంతో రోడ్లు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ ఇబ్బందికరంగానే ఉంది. పరిపాలనకు సంబంధించి పరిపాలన లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్న పద్ధతిలో ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఆ ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. అలాగే మొన్న ఈ మధ్య ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పాడు. ఏది ఈ లిక్కర్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ఆయన ఏమంటాడు, లిక్కర్ బ్రాండ్స్ అన్నీ కూడా తెలుగుదేశం హయాంలో వచ్చినవే, నేను సృష్టించినవి కాదు, ఈ బూమ్ బూమ్ బీరు ఇవన్నీను అన్నీ వాళ్ళ డిజైనింగే అని చెప్పాడు. కానీ బిజినెస్ చేసింది ఈయన టైంలో. అక్కడ ఏ రకమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. నగదు ఇచ్చి కొనుక్కోవాలి తప్ప వేరే మార్గం లేదు. దగ్గరలో ఏటీఎం ఉందండి, వెళ్ళి డ్రా చేసుకొచ్చి కొనుక్కోండి అని చెప్తారు నిర్మోహమాటంగా. కార్డులు కానీ పేటీఎంలు కానీ ఫోన్పేలు కానీ పనిచేయవు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అక్కడే అవినీతి జరుగుతోంది. అక్కడి నుంచి వచ్చిన డబ్బులే రేపు ఎన్నికల్లో పంచిపెట్టబోతున్నాడు ఆయన. లిక్కర్ బిజినెస్లో వచ్చిన డబ్బులే రేపు ఎన్నికల్లో పంచిపెట్టబోతున్నాడు. కాబట్టి ఆయన చేసిన అవినీతి కూడా తక్కువేం కాదు. వీరు భారీగానే చేశారు, వారు కూడా బాగానే చేశారు. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లలో ఎంత చేశాడో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లలో అంతా చేశాడు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అంటే 10 ఏళ్ళు అధికారంలో లేదు ఆ పార్టీ. 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అందరూ సంపాదించుకోండి, వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవ్వండి అన్న పద్ధతిలో వ్యవహరించాడు. దాంతో వీళ్ళందరూ భారీ ఎత్తున స్కాములకు పాల్పడ్డారు. నిర్మోహమాటంగా పాల్పడ్డారు. ఇప్పుడు కాపాడటం కష్టమే, వాళ్ళు కాపాడటం కష్టమే. రేపు పొద్దున్న వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ జగన్ మీద వ్యతిరేకత అనేది సీరియస్గా చూస్తే ఆయన ఈ డబ్బులు వేస్తున్నటువంటి సెక్షన్స్ అన్నిటినీ తన ఓట్ బ్యాంక్గా మార్చుకున్నాడు. దానికి ఒక కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు, వాలంటీర్లు కావచ్చు మరొకటి కావచ్చు. సో ఆ ఏరియా వరకు ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. రెండోది చంద్రబాబు అరెస్టు మీద సింపతి ఉంది అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. సింపతి ఏమీ లేదు జనంలో, సింపతి లేదు. ఇది మొన్నటి నుంచి అంటే ఒక రకంగా ఆయన ఎఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రతి యాక్టివిటీ మీద జనంలోకి వెళ్ళి ఎండగడుతున్నాడు. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లి క్లియర్గా వివరించి రేవు పెడుతున్నాడు. ఇది డెఫినెట్గా వైసీపీకి ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యేలలో ఒక రకమైన నైరాశ్యం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ మొన్నటిదాకా చిన్న భయం ఉండింది. ఈ చంద్రబాబు అరెస్టు ఇవన్నీ బూమరాంగ్ అవుతాయా, మన పరిస్థితి ఏమిటి, వచ్చే ఎన్నికల్లో గందరగోళం అవుతుందా అని. అయితే గత వారం రోజుల నుంచి వాళ్ళ మొహాల్లో మళ్ళీ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఈ కాన్ఫిడెన్స్ కనిపించడానికి కారణం ప్రజలలో చంద్రబాబు పట్ల భారీ ఎత్తున సానుభూతి వ్యక్తం కాకపోవడం, రెండోది పొలిటికల్ క్రిటిసిజం అనేది స్టేట్లో నడవకపోవటం. వీళ్ళే అప్పర్ హ్యాండ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలాగే మనం గనక దూకుడుగా చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్లి ఎండగట్టగలిగితే, అంటే ఇప్పుడు నిజానికి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, అధికార పక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. పాత ప్రభుత్వం అవినీతి మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు వ్యూహాత్మకంగా. చంద్రబాబు మీద ఆయన పరిపాలన మీద వ్యతిరేకత వచ్చేలాగా. భవిష్యత్తులో ఆయన పాలనకు వస్తే మీ జీవితాలు ఇంకెంత గందరగోళం అవుతాయో, అందుకని మళ్ళీ మాకే ఓటేయండి. ఆయన నినాదం కూడా ఇచ్చాడు, మళ్ళీ జగనే ఎందుకు కావాలి ఆంధ్రాకి అని ఒక నినాదం ఇచ్చాడు.
ఆ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళమని చెప్తున్నాడు కేడర్కి. సో ఈ 2 యాక్టివిటీస్ ద్వారా డెఫినెట్గా మనం తిరిగి అధికారంలోకి వస్తాం, కొన్ని సీట్లు తగ్గిన అనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు.